మేస్త్రీలు చాలా లోఫర్ ఉన్నారు. మెటీరియల్ షాప్ వాని దగ్గర కమిషన్ ఏంటి, ఓనర్ని మోసం చేసుకుంటూ బతుకుతున్నారు. మీరు అన్నంలో తప్పు లేదన్నా. కొంతమంది చేసిన ఎదవ పని వల్ల నీతిగా నిజాయితీగా ఉన్నోడు కూడా మాటలు కాయాల్సి వస్తుంది. ఒకప్పుడైతే అలానే ఉండేవాళ్ళన్నా, ఇప్పుడు కూడా ఉన్నారు, లేరనైతే అన్ను. అలానే మంచిగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారన్న. మీరు మార్కెట్లో ఎవరికి పనిస్తున్నారు అనే దాన్ని బట్టే ఉంటుంది. ఒకటికి 2 సార్లు ఆలోచించి పని ఇవ్వండి. అదేవిధంగా కొంతమంది ఓనర్లు కూడా తెలివిగా ఉన్నారన్న. ఇప్పుడు ప్రతిదీ కనుక్కుంటున్నారు, ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏది నచ్చితే దానికి ఎంత పెట్టాలో అంత పెట్టి తెప్పించుకొని పని చేయించుకుంటున్నారు. కానీ కొంతమంది ఓనర్లు పాపం వాళ్ళకేం తెలియక ఇలా బుక్ అయిపోతున్నారు. ఇప్పుడు మోసం చేస్తూ డబ్బులు తిని ఏం బాగుపడతారు? కష్టపడి సంపాదిస్తేనే ఈ రోజుల్లో రూపాయి ఉండట్లేదు, రూపాయి అడుక్కోవాల్సి వస్తుంది. అలాంటిది ఇటువంటి కమిషన్లు ఇవి అవి రొడ్డ ఇదంతా చెత్త పనేని ఒప్పుకుంటాను, గలీజ్గా ఉన్నారని. కానీ అందరూ కాదన్న, కొంతమంది నీట్గా పని చేస్తున్నారన్న. పని మనం కష్టపడిన కూలి మన దగ్గర ఉండట్లేదు, అదే మనకి చాలానే ఉన్నారు. కానీ కొంతమంది ఇటుకలో కమిషను, సిమెంట్లో కమిషను, ఇసుకలో కమిషను, ఒకరినెవరినో పనికి అప్పచెప్తే వాడి దగ్గర కూడా కమిషను, ఇలా అయితే జరుగుతుంది. బట్ అక్కడ కరెక్ట్గా పని చేసి కమిషన్ అయినా బాగుండు. కొన్ని దగ్గర పని కూడా రాంగ్గా జరుగుతూ కమిషన్. మరి ఎప్పుడు మారుతుందో తెలీదు. అందరు ఓనర్లు ఒకలా ఉండరు, అందరు వర్కర్లు ఒకలా ఉండరు. మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఓకేనా?